హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం కందట్టు తయారీ విధానాన్ని చూద్దాం. ఈ కందట్టు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. కందట్టు తయారీకి కందను తీసుకుని కంద పైభాగంలో ఉన్న నల్లగా ఉన్న తొక్కనంతటిని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందకి దురద గుణం ఉంటుంది కాబట్టి దీనిని ఉప్పు పెరుగు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. కందట్టు తయారీకి ముందుగా అరకప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి కరెక్ట్గా 2 గంటలు నానితే సరిపోతుంది. నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ఇవన్నింటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఈ మిక్సీ గిన్నెలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 10 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం తక్కువైందని అనిపిస్తే 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసుకునే ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా రౌండ్గా అట్టు వేసుకోవాలి. చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెనక్కి టర్న్ చేసుకోవాలి. కందట్టుని 2 వైపులా కాల్చుకోవాలి, లేకపోతే పిండి పిండిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అట్టుని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.